హలో ఫ్రెండ్స్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు అలనాటి నుంచి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఈ థ్రిల్లర్ సినిమాలు కథనంతో, సస్పెన్స్ మలుపులతో ప్రేక్షకులను కూర్చోనివ్వకుండా ఉంచుతాయి. ఆ కాలంలో ఎన్నో క్లాసిక్ చిత్రాలు వచ్చాయి. ఇవి అప్పటి దారుణమైన ఘటనలు, ఆకస్మిక మలుపులు, అనూహ్య ముగింపులతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేవి. అప్పటి నటీనటులు తమ కళ్లతోనే హావభావాలు ప్రకటించి, తమ ప్రతిభ చూపించి ప్రేక్షకులను స్క్రీన్ మీద కట్టిపడేసేవారు. దర్శకుల టేకింగ్, నేపథ్య సంగీతం కథనాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చేవి. మరి అలాంటి అలనాటి 8 ఉత్తమ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం. ఆలస్యం చేయకుండా లిస్టులోకి వెళ్దాం. నెంబర్ 1, ఆమె ఎవరు. ఆమె ఎవరు 1966లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రాన్ని బిఎస్ నారాయణ నిర్మించి దర్శకత్వం వహించారు. ఇందులో జగ్గయ్య, జయలలిత, వాడిశ్రీ, ప్రభాకర్ రెడ్డి, రాజబాబు, నాగభూషణం, రాధ, కె మాలతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి వేద సంగీత దర్శకత్వం వహించగా దాశరథి పాటలు రాశారు. ఈ చిత్రం 1964లో వచ్చిన ఓ కౌంథీ హిందీ చిత్రానికి రీమేక్. ఇందులోని ఓ నా రాజా అనే పాట సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో జగ్గయ్య డాక్టర్. ఒక అర్ధరాత్రి అతడు కారులో వెళ్తూ ఉండగా జయలలితకు లిఫ్ట్ ఇస్తాడు. జయలలిత మార్గమధ్యంలో శ్మశానం దగ్గర దిగి ఆ శ్మశానంలోనే అదృశ్యమవుతుంది. ఆ తర్వాత జగ్గయ్యకు పెళ్ళవుతుంది. మొదటి రాత్రి తన భార్య ముసుగు తీసి చూడగా ఆమె మరెవరో కాదు, శ్మశానములో అదృశ్యమైన జయలలిత. మరి ఆమె ఎవరు అన్నదే ఈ చిత్ర సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం. నంబర్ 2, లక్షాధికారి. 1963లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం లక్షాధికారి. ఈ చిత్రాన్ని రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్లో వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు. ఇందులో ఎన్టీ రామారావు, కృష్ణకుమారి, చిత్తూరు నాగయ్య, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, మిక్కిలిలేని, కేవీఎస్ శర్మ, సూర్యకాంతం, గిరిజ, ఋష్యేంద్రమణి తదితరులు నటించారు. ఈ చిత్రానికి టి చలపతిరావు సంగీత సారథ్యం వహించారు. ఈ చిత్రంలోని దాచాలంటే దాగదులే, మబ్బుల్లో ఏముంది, అందాల మేడ ఉంది పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు తండ్రి చిత్తూరు నాగయ్య లక్షాధికారి. ఒక వజ్రాల వ్యాపారిని హత్య చేసిన నేరంలో చిత్తూరు నాగయ్యకు జీవిత ఖైదు విధించబడుతుంది. జైలుకెళ్తూ కొడుకు ఎన్టీఆర్ పోషణ బాధ్యతను తన వద్ద గుమాస్తాగా పనిచేస్తున్న గుమ్మడికి అప్పజెప్తాడు. కానీ ఎన్టీఆర్ చిన్నప్పుడే తప్పిపోయి రేలంగి, సూర్యకాంతం దంపతుల కొడుకుగా పెరుగుతాడు. మరి ఎన్టీఆర్ పెరిగి పెద్దవాడై తన కన్న తండ్రి ఎవరో తెలుసుకుంటాడా, తన కన్న తండ్రిని జైలుకు పంపిన ఆ హంతకుణ్ణి కనిపెడతాడా అన్నదే సినిమా కథ. నంబర్ 3, అవే కళ్ళు. 1967లో విడుదలైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం అవే కళ్ళు. తెలుగులో మొట్టమొదటి కలర్ థ్రిల్లర్ చిత్రం అవే కళ్ళు. ఈ చిత్రానికి ఏవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్లో ఏసీ త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించారు. ఇందులో కృష్ణ, కాంచన, రాజనాల, నాగభూషణం, గుమ్మడి, రమణారెడ్డి, పద్మనాభం, గీతాంజలి తదితరులు నటించారు. ఒక మహల్లో కాంచన కుటుంబీకులు వరుసగా హత్య కాబడుతుంటారు. కాంచన ప్రేమికుడైన కృష్ణ ఆ హంతకుణ్ణి అతని కళ్ళ ద్వారా కనిపెట్టి ఎలా పట్టుకుంటాడనేదే ఈ చిత్ర కథాంశం. వేద సంగీత సారథ్యంలో ఘంటసాల, పి సుశీల పాడిన డుమ్ 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 గంగిరెద్దు బాపడొచ్చాడు, ఎవరు నీవారు, మా ఊళ్ళో ఒక పడుచుంది మొదలగు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు పూర్తి ఎంటర్టైన్మెంట్గానూ ఉంటుంది. నంబర్ 4, గూడు పుఠాని. 1972లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం గూడు పుఠాని. ఈ చిత్రాన్ని పి బాబ్జీ, జి సాంబశివరావు నిర్మాణ సారథ్యంలో పి లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించారు. ఇందులో కృష్ణ, సుభ, హెలెన్, చిత్తూరు నాగయ్య, రాజబాబు, ప్రభాకర్ రెడ్డి, ఛాయాదేవి, మిక్కిలినేని, జగ్గయ్య తదితరులు నటించారు. ఈ చిత్రంలో ఎస్పి కోదండపాణి సంగీత దర్శకత్వంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన తనివి తీరలేదే పాట సూపర్ హిట్ అయింది.
ఈ చిత్రంలో శుభ ఆస్తి కాజేయడానికి ఆమెపై ఎవరో అనేక హత్యా ప్రయత్నాలు చేస్తారు. విజయ్ ఆమెను ఆ హత్యా ప్రయత్నాల నుండి కాపాడుతూ చివరకు దాని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అన్నది ఎలా కనిపెట్టాడు అన్నదే ఈ చిత్ర కథాంశం. నెంబర్ 5 దేవుడే గెలిచాడు. 1976లో విడుదలైన హారర్ థ్రిల్లర్ చిత్రం దేవుడే గెలిచాడు. ఈ చిత్రాన్ని శ్రీ విజయ్ కృష్ణ మూవీస్ పతాకంపై విజయ్ నిర్మల తమ్ముడు ఎస్ రఘునాథ్ నిర్మాణ సారథ్యంలో విజయ్ నిర్మల దర్శకత్వం వహించారు. ఇందులో కృష్ణ, విజయ్ నిర్మల, జగ్గయ్య, అంజలీదేవి తదితరులు నటించారు. ఈ చిత్రంలో రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో పి. సుశీల పాడిన ఈ కాలం 10 కాలాలు బ్రతకాలని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాడిన పులకింతలు 1000, కౌగిలింతలు 1,00,00,000 పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంలో కృష్ణ, విజయ్ నిర్మల పెళ్లి చేసుకుని విహారయాత్రకు ఊటీలోని గెస్ట్ హౌస్కు వెళతారు. అక్కడ కృష్ణ మాజీ ప్రియురాలు వెన్నిరాడై నిర్మల ఆత్మ విజయ్ నిర్మల శరీరాన్ని ఆవాహిస్తుంది. ఈ విషయాన్ని కనిపెట్టిన జగ్గయ్య ఆ ఆత్మను విజయ్ నిర్మల శరీరం నుండి వెళ్ళగొట్టి కృష్ణ, విజయ్ నిర్మల దంపతులను ఎలా కలిపాడన్నదే ఈ చిత్ర కథాంశం. నంబర్ 6 గుండెలు తీసిన మొనగాడు. 1974లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం గుండెలు తీసిన మొనగాడు. ఈ చిత్రాన్ని సంజీవని ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నిర్మించగా ఎన్బి చక్రవర్తి దర్శకత్వం వహించారు. ఇందులో కాంతారావు, రాజ్ సులోచన, నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి, రావికొండలరావు, చంద్రమోహన్, పద్మనాభం, జ్యోతిలక్ష్మి, హలం, కైకాల సత్యనారాయణ తదితరులు నటించారు. ఈ చిత్రం 1965లో వచ్చిన గుమ్నామ్ హిందీ చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో సత్యం సంగీత సారథ్యంలో ఎస్ జానకి పాడిన ఆరని జ్వాల నా తాపము, సుడిగాలి జోల నా గానము పాట సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో ఒక పోటీలో గెలిచిన 8 మంది వ్యక్తులు విమాన ప్రయాణం చేస్తుంటారు. విమానం ప్రమాదానికి గురై వారంతా ఒక దీవిలో చిక్కుకుంటారు. అక్కడ ఒక వింత బట్లర్ సహచర్యంతో ఒక భవనంలో తలదాచుకుంటారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు వారు హత్య కాబడతారు. మరి ఆ హత్యలు చేస్తున్నది ఎవరు, మిగిలిన వారు అక్కడి నుండి ఎలా బయటపడతారు అన్నదే ఈ చిత్రకథ. నంబర్ 7 అన్వేషణ. 1985లో విడుదలైన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం అన్వేషణ. ఈ చిత్రాన్ని కామినేని ప్రసాద్, కె. చిన్ని నిర్మాణ సారథ్యంలో వంశీ దర్శకత్వం వహించారు. ఇందులో కార్తీక్, భానుప్రియ, కైకాల సత్యనారాయణ, శరత్ బాబు, రాళ్లపల్లి, శుభలేఖ సుధాకర్, వై విజయ తదితరులు నటించారు. ఈ చిత్రంలో ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన కీరవాణి చిలకల కొలికిలో, ఏకాంత వేళ, ఎదలో లయ, ఇలలో 4 పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ అడవిలో పక్షులపై పరిశోధన చేస్తుంటాడు. అతనికి భానుప్రియ సహాయం చేస్తూ ఉంటుంది. ఆ అడవిలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. పోలీస్ అధికారి అయిన కార్తిక్ మారువేషంలో ఆ వరుస హత్యల మిస్టరీని ఛేదించడానికి అక్కడికి వస్తాడు. ఈ చిత్రం సస్పెన్స్తో పాటు సంగీత భరిత దృశ్య కావ్యంగా ఉంటుంది. నంబర్ 8 ఆర్తనాదం. 1989లో విడుదలైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఆర్తనాదం. ఈ చిత్రానికి ప్రమోద ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్లో ఎంవి రఘు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాజశేఖర్, సీత, చంద్రమోహన్, ప్రసాద్ బాబు, బ్రహ్మానందం, మహర్షి రాఘవ, ఆహుతి ప్రసాద్, మల్లికార్జునరావు తదితరులు నటించారు. ఈ చిత్రానికి హంసలేఖ సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షూటింగ్ స్పాట్లో ఓ నటి హత్య కాబడుతుంది. ఆ మర్డర్ మిస్టరీని ఛేదించి హంతకుడెవరు కనిపెట్టడానికి డాక్టర్ రాజశేఖర్ అక్కడికి వస్తారు. ఈ చిత్రం చివరి వరకు సస్పెన్స్తో కొనసాగుతుంది. ఈ 8 అచ్చ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు. ఇందులో ఏ ఒక్కటి అనువాద చిత్రం కాదు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలనాటి తెలుగు చిత్ర కథా విశేషాల కోసం ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.